హాయ్ అండి. ఎస్ఆర్ ఆర్టిస్ట్రీకి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదండి. నేను ముందు సెక్షన్స్‌లో 2 బ్లౌజులకి ప్రింట్ వేసి చూపించాను కదండీ. అందులోని ఒక బ్లౌజ్‌కి లాస్ట్ సెక్షన్‌లో నేను ఏసి చూపించాను కౌ డిజైన్‌కి. ఈ సెక్షన్‌లో ఇంకో బ్లౌజ్ వేసి చూపిస్తానండి. అది బర్డ్స్ డిజైను. 2 ప్రింట్ మీరు చూసారు లాస్ట్ టైం నేను వేసినప్పుడు. దీనికి నేను ఫస్ట్ వైట్ కలర్ తీసుకున్నాను చూడండి ఫ్లవర్‌కి వేయడానికి. వైట్ కలర్ ఫ్లవర్ మెటాలిక్ మీకు లాస్ట్ సెక్షన్‌లో చూపించిన మెటాలిక్ కలర్సే నేను ఇప్పుడు ఫ్లవర్స్‌కి వేస్తున్నానండి. ఆ మెటాలిక్ కలర్సే వైట్ కలర్ తీసుకున్నాను అందులోని. వైట్ కలర్ ఫ్లవర్ మొత్తం ఫిల్ చేస్తున్నాను మెటాలిక్ కలర్. లాస్ట్ సెక్షన్‌లో వేసిన పెయింటింగ్ అర్థమైంది కదండీ. కౌ డిజైన్ మీకు బానే అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఎంతమంది ప్రాక్టీస్ చేశారో తెలీదు. మీకు అర్థమయ్యేలాగే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. మరి ఎంతవరకు అర్థమైందో తెలియదు కదా నాకు. ఇప్పుడు నేను ఈ బర్డ్స్ పెయింటింగ్ కూడా మీకు ఈజీ మెథడ్‌లో చాలా ఈజీగా అర్థమయ్యేలాగే చెప్తానండి. మీరు బర్డ్ పెయింటింగ్ వేసేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ విడిగా ఒక బర్డ్‌ని డ్రా చేసుకోండి. అది మీరు ఏ డిజైన్‌లో ఎలా డ్రా చేసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ బర్డ్ పెయింటింగ్ ఇంచుమించు కూడా అన్నీ మనకి కలర్స్ కూడా మిక్స్ అవుతాయండి. మీరు ఒక్కసారి వేయడం వస్తే గనక మీకు అర్థమవుతుంది. అది ఖచ్చితంగా అర్థమైపోతుంది. అది ఏంటన్నది మీకు మెథడ్ అంతా ఈజీగా నేను ఇప్పుడు చెప్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను 1 బై 1. ఇది మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దండి. ఆఖరి వరకు ఈ సెక్షన్ మొత్తం ఒకసారి మీరు చూడండి. చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ దాన్ని బోర్డ్ కింద మీరు గీసుకొని దాన్ని విడిగా ఒకసారి వేస్ట్ క్లాత్ మీద కానీ వైట్ క్లాత్ మీద కానీ ఒకసారి బోర్డ్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక 1 ఆర్ 2 బర్డ్స్ వేస్తేనే కానీ బోర్డ్ పెయింటింగ్ రాదండి. ఎందుకంటే ఫినిషింగ్ రావాలంటే కనుక మీకు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు వైట్ కలర్ ఫ్లవర్ మీద వైలెట్ కలర్ తీసుకొని స్ట్రోక్ ఇస్తున్నానండి. సన్నగా 1 సైడ్ స్ట్రోక్ ఇస్తున్నాను నేను. యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అలా ఫ్లవర్ స్ట్రోక్ మీకు లాస్ట్ సెక్షన్స్‌లో ఫ్లవర్ స్ట్రోక్ చూపించాను కదండీ. ఇది కూడా అంతే. ఇదేమి కష్టమైంది కాదు. అంటే మనం లోటస్ ఫ్లవర్స్ అయ్యి ఇచ్చాం కదా స్ట్రోకు. యాజ్ ఇట్ ఈజ్ అదే స్ట్రోక్ అండి ఇది కూడాను. అంటే ఫ్లవర్‌కి మొత్తం వైట్ మీద వేసేసిన తర్వాత వైలెట్ కలర్ ఇస్తున్నాను నేను. 1 సైడ్ ఒకటి, 1 సైడ్ ఒకటి కింద. ఒక పక్కన కొంచెం వైట్ ఉండేటట్టు స్ట్రోక్ ఇవ్వండి. ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్న బ్లౌజ్ కలర్ నెమలకంఠం కలర్ అండి. నెమలకంఠం కలర్ లాస్ట్ సెక్షన్‌లో మీకు యెల్లో కలర్ ఫ్రంట్ వేసి చూపించాను కదండీ. అదే బ్లౌజు. దానికి ఇప్పుడు నేను వైలెట్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి 2 కలర్స్ ఫ్లవర్ కింద తీసుకున్నాను నేను. అది మనకు మెటాలిక్ కలర్స్‌లోనే తీసుకున్నానండి. నార్మల్ కలర్ అయితే కనుక బాగా కనిపించదని చెప్పేసి ఈ బ్లౌజు హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకున్నాను నేను. దాని మీద ఇప్పుడు వైలెట్ కలర్ మీద కొంచెం లైట్ పింక్ షేడ్ ఇస్తున్నాను నేను. అలా పింక్ షేడ్ ఇస్తే కనుక కొంచెం ఫ్లవర్ 2 షేడ్స్ కింద కనిపిస్తుందని పింక్ షేడ్ ఇస్తున్నాను. ఈ నెమలకంఠం కలర్‌కి లైట్ పింక్ ఒకటి, డార్క్ పింక్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి, లైట్ బ్లూ ఒకటి ఇలా కాంబినేషన్స్ బాగుంటాయండి. దీనికి మనం ఏ కలర్ వేసుకున్నా కూడా లైట్ కలర్‌లో వేసుకుంటే గనక అది నేను చెప్పాను కదా నిన్న సెక్షన్‌లో మీకు సారీ మనం ఏ సారీ సెలెక్ట్ చేసుకున్నామో ఆ సారీలో కలరు మనకి బ్లౌజ్ మీద వచ్చేటట్టు చేసుకోవాలండి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను గోల్డెన్ యెల్లో తీసుకొని మధ్యలో కొంచెం ఫ్లవర్‌కి మధ్యలో కూడా సన్న స్ట్రోక్ ఇచ్చాను. గోల్డెన్ యెల్లో ఫ్లవర్ సెపరేట్‌గా కనిపించాలి. కొంచెం పైకి కనిపించేటట్టు పైకి చూసేటట్టు ఫ్లవర్‌నే పెడుతున్నానండి నేను. ఫస్ట్ గోల్డెన్ యెల్లో కొంచెం స్ట్రోక్ ఇచ్చాను. దాని తర్వాత బ్లాక్ తీసుకున్నాను. బ్లాక్ కూడా మిడిల్ నుంచి స్ట్రోక్ ఇస్తున్నాను. మిడిల్ నుంచి బ్లాక్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత దాని మీద వైట్ డాట్స్ కూడా పెడతానండి. వైట్ డాట్స్ పెట్టేసరికి మనకి ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి నేను బ్లాక్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత ఫ్లవర్‌కి వైట్ డాట్స్ పెట్టాను. మీరు వేస్తున్న ఫ్లవర్ పొజిషన్ ఎలా ఉందో ఒకసారి చూసి దాని నుంచి మిడిల్ నుంచి స్ట్రోక్ ఇవ్వండి. ఆ పొజిషన్ బట్టే మీరు డాట్స్ పెట్టండి. ఇప్పుడు నేను వైలెట్ కలర్ అవుట్లైన్ ఫినిషింగ్ ఇస్తున్నానండి సన్నగాను. ఫ్లవర్ కొంచెం బ్రైట్‌గా కనిపించాలంటే అవుట్లైన్ కొంచెం థిక్ చేసుకుంటే గనక ఫ్లవర్ బ్రైట్‌గా కనిపిస్తుందండి. మరి ఫ్లవర్స్ కంప్లీట్ అయ్యేలోపు ఒక్కసారి మనం బ్యూటీ సెక్షన్‌లోకి వెళ్దామండి. ఈరోజు నేను మీకు హెయిర్ ఫాల్ తగ్గి, హెయిర్ గ్రోత్ పెరిగి, హెయిర్ సిల్కీగా ఉండడానికి ఒక మంచి ప్యాక్ చెప్తానండి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. హెడేక్ తగ్గుతుంది. కొంచెం మంచి మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది. డాండ్రఫ్ రిమూవ్ అయిపోతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ఈ ప్యాక్ వల్ల. మరి ఏంటో ఒకసారి చూద్దామండి. ఈ ప్యాక్‌కి కావాల్సినవి ఒక కొబ్బరి బొండము, ఒక 50 గ్రాముల మెంతులు. మీరు పెట్టుకుందాం అనుకున్న ముందు రోజు ఒక కొబ్బరి బొండం తెచ్చుకోండి. తీసుకొచ్చిన తర్వాత దానికి పెద్ద హోల్ చేయండి బొండానికి. అంటే మనకి స్ట్రా పెట్టుకొని తాగే విధంగా కాకుండా ఒక స్పూన్ పెట్టి మెంతులు బయటకు తీసే విధంగా కొంచెం పెద్ద హోలే పెట్టుకోండి. పెట్టిన తర్వాత అందులో నేను చెప్పాను కదండీ మెంతులు, ఆ 50 గ్రాముల మెంతులు కూడా ఆ కొబ్బరి బొండం వాటర్‌లో వేసేసేయండి. కొబ్బరి బొండం వాటర్ బయటకు మాత్రం తీయొద్దు. ఆ బొండం వాటర్‌లో మాత్రమే ఈ 50 గ్రాముల మెంతులు వేసేసేయండి. వేసిన తర్వాత అవి పొద్దునకి నానేసరికి ఏమవుతుందంటే కొంచెం పైకొచ్చేస్తాయండి. అందుకని మీరు ఏం చేస్తారంటే వాటర్‌లో మెంతులు వేసిన వెంటనే ఒక గిన్నె తీసుకోండి.
ఒక గిన్నె తీసుకొని బొండానికి సరిపడగా గిన్నె తీసుకొని ఆ కొబ్బరి బొండం ఆ గిన్నెలో పెట్టేసేయండి. ఆ గిన్నెలో పెట్టేసరికి ఏమవుతుందంటే పొద్దునకి మనకి మెంతులు నానినా కూడా పైకి వస్తాయండి. మెంతులు నాని అలాంటప్పుడు అవి కిందకి పడకుండా గిన్నెలోకి పడతాయి. మార్నింగ్ మీరు పెట్టుకునేటప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి, పెద్ద మిక్సీ జారు. ఆ జార్లోని ఆ బొండం వాటర్తో సహా, అంటే నానిన వాటర్ కూడా ఉంటుందండి, అందులో కొంచెం వాటర్ ఉంటే కనుక వాటర్ని మీరు ఏమీ వంపొద్దండి. ఆ వాటర్తో సహా మిక్సీ జార్లోకి వంపేసేయండి మొత్తం మెంతుల్ని వాటర్ని కూడాను. అదే వాటర్తోని మిక్సీ చేసేయండి పేస్ట్ లాగా. బొండంలో కొంచెం లేత కొబ్బరిలా ఉంటుంది కదండి, ఆ లేత కొబ్బరిని కూడా మీరు ఏమీ పడేయొద్దు. ఆ కొబ్బరితో సహా మొత్తం మెంతులతో సహా మిక్సీ జార్లో వేసి మొత్తం పేస్ట్ చేసేసుకోండి. మీకు వాటర్ సరిపోవట్లేదని అంటే కనుక అప్పుడు కొంచెం మంచినీళ్ళు కొంచెం పోసుకోండి. పోసి మొత్తానికి పేస్ట్ లాగా, అంటే మనం తలకి అప్లై చేసే హెన్నా లాగా పేస్ట్ లా చేసేయండి. మొత్తం పేస్ట్ లాగా చేసిన తర్వాత మొత్తం మీకు డాండ్రఫ్ ఉంటే కనుక ఒకసారి డాండ్రఫ్ రిమూవ్ చేసేసి ప్యాక్ పెట్టుకోండి. డాండ్రఫ్ లేకపోతే కనుక డైరెక్ట్గా ప్యాక్ పెట్టేసుకోండి. కాకపోతే ప్యాక్ పెట్టుకునేటప్పుడు మీకు ఎవరైనా హెల్ప్ చేసేలాగా చూసుకోండి. రూట్స్కి బాగా ప్యాక్ అప్లై చేసేసి మీకు సరిపడగా క్యాప్ పెట్టేసుకున్నారంటే కనుక క్యాప్ పెట్టేసి ఒక 1 అవర్ తర్వాత శుభ్రంగా హెడ్ బాత్ చేసేసేయండి నీట్గాను. మొత్తం తల నుంచి ఏమీ ఉండకూడదండి, మొత్తం క్లీన్ అయిపోవాలి. మొత్తం పేస్ట్ అంతా కూడాను అలా క్లీన్ అయిపోయేలాగా హెడ్ బాత్ చేయండి. కాకపోతే ఏంటంటే మెంతుల పేస్ట్ కాబట్టి మీకు కొంచెం టైం తీసుకుంటుందండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ అయినా కూడా మీకు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, సిల్కీగా ఉంటుందండి. హెయిర్ ప్యాక్ లాగా బాగా పనిచేస్తుంది, హెడేక్ కూడా తగ్గుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి పెయింటింగ్ సెక్షన్లోకి వెళ్దామండి. నేను ఇప్పుడు లీవ్స్ కంప్లీట్ చేశాను కదా, లీవ్స్తో పాటు కొమ్మ కూడా వేసాను చూడండి. కొమ్మ వేసేటప్పుడు గ్రీన్ కలర్ ఫస్ట్ అప్లై చేశాను, ఆ తర్వాత బ్రౌన్ అప్లై చేశాను, దాని సైడ్ కింద బ్లాక్ అప్లై చేశాను. నేను ఎలా వేసాను యాజ్ ఇట్ ఈజ్ అలా వేయడానికి ట్రై చేయండి. లీవ్స్ లోపల ఇప్పుడు బ్లాక్ స్ట్రోక్ ఇస్తున్నాను నేను. మీకు చెప్పాను కదండి లాస్ట్ సెక్షన్లోని, మీకు ఆడియో వద్దు అనుకుంటే కనుక మీరు ఆడియో ఆఫ్ చేసేసి పెయింటింగ్ చేసుకోండి, మీకు పెయింటింగ్ బాగా అర్థమవుతుంది. మీకు ఆడియో కావాలన్న వాళ్ళేనండి, వద్దనుకున్న వాళ్ళు ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు లీవ్స్ కంప్లీట్ చేసేసాను కదండి. మనకి కొమ్మలకి అక్కడక్కడ చిన్నగా బ్లాక్ ఫినిషింగ్ ఇస్తే కనుక న్యాచురల్ కొమ్మ కింద కనిపిస్తుందండి. నేను లైట్గా బ్లాక్ ఫినిషింగ్ ఇస్తున్నాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ప్రతి దానికి కూడా అలా వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను బర్డ్ వేస్తున్నానండి, బర్డ్ డిజైన్. మీరు ఒకసారి ఎలా వేస్తున్నానో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ బర్డ్ డిజైన్స్కి అన్ని కలర్స్ కూడా అవసరం అవుతాయండి. మనం ఒకసారి పెయింటింగ్ మొదలు పెట్టామంటే కనుక బర్డ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మొత్తం కలర్స్ అన్ని మూతలు తీసేస్తాము, అలా ఉంటుంది. అన్ని కలర్స్ వాడాల్సి వస్తుంది దీనికి. ఇప్పుడు నేను వైట్ కలర్ వేస్తున్నాను. ఏ మేడం ఏ కలర్ వేసారా, ఆ కలర్ వేసారా, ఈ కలర్ వేసారా అని అనుకోవద్దండి. మీకు చేతి అందిన అన్ని కలర్స్ కూడా బర్డ్లో వేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. వైట్ కలర్ వేసిన తర్వాత బ్లూ కలరు కొంచెం మెల్టింగ్ చేస్తున్నాను చూడండి. పైన పార్ట్ అంటే మీరు పార్ట్స్ కింద బర్డ్ మొత్తానికి ఏ పార్ట్లో ఏ కలర్ వేయాలన్నది మీరు పార్ట్స్ కింద గీసుకోండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. చెప్పాను కదండి, మీకు లాస్ట్ టైం నేను చెప్పాను, గూగుల్లో సెర్చ్ చేయండి, కొంచెం మంచి డిజైన్స్ తీసుకోండి. మీరు జిరాక్స్ షాప్కి వెళ్ళండి, మీకు కావాల్సిన బర్డ్ డిజైన్స్ తీయించుకోండి. అవి తీసుకొచ్చి ట్రేసింగ్ షీట్ మీద వేసేసుకోండి. మీరు ట్రేసింగ్ షీట్ మీద కుదరదు అని అంటే కనుక క్లాత్ మీద కిందన కార్బన్ పెట్టండి, కార్బన్ పేపర్ పెట్టి పైన డిజైన్ పెట్టి క్లాత్ మీద ప్రింట్ వేసేసుకోండి. పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ ఆ డిజైన్ మీద డ్రా చేస్తే కనుక కార్బన్ నుంచి క్లాత్ మీద పడుతుందండి. మీరు పేపర్ మీద డిజైన్ డ్రా చేసుకున్నప్పుడే నీట్గా ఫినిషింగ్ ఉండాలండి. సెక్షన్స్ వైజ్గా డిజైన్ డ్రా చేసుకుంటే కనుక ఏ సెక్షన్లో ఏ కలర్ వేయాలన్నది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక బర్డ్ డిజైన్ తీస్తున్నప్పుడు అది కలర్ఫుల్ బర్డ్ డిజైన్ ఉంటుంది కదండి. మీరు స్క్రీన్ షాట్ అయితే తీస్తారు కదా, ఆ స్క్రీన్ షాట్ తీసినప్పుడు మీరు జిరాక్స్ షాప్కి వెళ్ళి వైట్ ప్రింట్ తీసుకోండి. వైట్ ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే జిరాక్స్ తీయించుకోవడానికి స్క్రీన్ షాట్ తీసుకున్నారో ఫోన్లోని ఆ బర్డ్ కలర్స్ ఎలా ఉన్నాయి, ఆ బర్డ్ మీద ఏ కలర్ ఎక్కడ కాంబినేషన్ ఉంది, అంటే పింక్ కలర్ ఉందా, రెడ్ ఉందా, వైట్ ఉందా, గోల్డ్ ఉందా, ఇలాగా బర్డ్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను చేసే విధానం అంటే మీరు ఈ బర్డ్ కలర్ దాని మీద ఏ కలర్ ఉందో అదే యాజ్ ఇట్ ఈజ్ నేను ఇప్పుడు వేసే విధానం బట్టి వేసేయండి. అంతేగాని మీరు సపరేట్గా మీరు కలర్ సెలెక్ట్ చేసుకొని దానికి వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత అందులో కలర్ డిజైన్స్ తీసుకోండి. మనకి బర్డ్స్ కలర్స్తో ఉంటాయి కదా, ఆ కలర్ డిజైనే మీరు క్లాత్ మీద వచ్చేటట్టు వేసేసేయండి. అంటే ఆ బర్డ్లో ఏ కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ మీరు తీసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఆ బర్డ్కి ఎక్కడికెక్కడ ఏ కలర్ వచ్చింది, ఎక్కడెక్కడ ఏ సెక్షన్లో ఏ కలర్ ఉన్నది అన్నది మీరు వేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఒక 2 బర్డ్స్ వేసేసరికి నీట్గా ప్రాక్టీస్ అయిపోద్ది మీకు. అంతేగాని సొంతంగా మీరు ఏమి కలర్స్ వాడక్కర్లేదండి. ఆ డిజైన్లో ఏ కలర్ ఉన్నాయో ఆ కలరే మీరు క్లాత్ మీద ఏదైనా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది.
అసలు ఈ పెయింటింగ్ ప్రాసెస్ అన్నది మీకు అర్థమైతే గనక తర్వాత మీకు ఓన్‌గా మీరు వేసేయగలుగుతారండి. అప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఓన్‌గా మీకు మీరే కలర్ సెలెక్ట్ చేసుకోగలుగుతారు. మీరు వేసేయగలుగుతారు. ఇప్పుడు చూడండి నేను ఎన్ని కలర్స్ వాడాను అంటే మన బర్డ్స్‌లో వాడాలంటే గనక చాలా కలర్స్ వాడతామండి. చాలా కలర్స్ బయటకొచ్చేస్తాయి చెప్పాను కదండీ నేను. ప్రతి బాటిలు మూత తీసేస్తాము. నేను అన్ని కలర్స్ కూడా మెటాలిక్ కలర్సే వాడుతున్నానండి బర్డ్ మొత్తానికి. ఎందుకంటే ఇది హాఫ్ పట్టు అన్నాను కదండీ! హాఫ్ పట్టుకి మెటాలిక్ కలర్స్ అయితే గనక కొంచెం పైకి కనిపిస్తది. నార్మల్ కలర్స్ అయితే గనక క్లాత్ మొత్తం పీల్చేసినట్టు అయిపోతుంది. అందుకని పట్టు, హాఫ్ పట్టు క్లాతులకి మనం మెటాలిక్ కలర్స్ అయితేనే బాగా కనిపిస్తాయండి. మనం నార్మల్ కలర్స్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే అది ఎప్పుడంటే మనం మెటాలిక్ కలర్ వేసిన తర్వాత నార్మల్ కలర్‌తో పైన ఫినిషింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నేను మెటాలిక్ కలర్స్ అప్లై చేశాను కదా! ఇప్పుడు నేను నార్మల్ కలర్స్ తీసుకుంటున్నాను మళ్ళీని. ఈ పెయింటింగ్ బాగా అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి సన్నగా అంటే ఇప్పుడు నేను స్ట్రోక్ ఇస్తున్నాను కదండీ! ఆ స్ట్రోక్ మీరు 00 గాని, 000 గాని బ్రష్ తీసుకొని స్ట్రోక్ ఇవ్వాలండి దీనికి. మనం ఫస్ట్ ఫిల్లింగ్ చేసేటప్పుడు 1 నంబర్ గాని, 2 నంబర్ గాని బ్రష్‌తో ఫిల్ చేసుకోవచ్చు. అంటే నేను ఫిల్లింగ్ చేశాను కదండీ! ఫిల్లింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ వైట్ కలర్ మీద నేను ఇప్పుడు స్ట్రోక్ ఇస్తున్నాను కదా! ఆ స్ట్రోక్ మీకు 00 బ్రష్ తీసుకున్నాను నేను. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ 00 బ్రష్ అంటే బర్డ్స్ పెయింటింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కువ 00, 000 బ్రష్ అవసరం అవుతుందండి. మధ్య మధ్యలో స్ట్రోక్ ఇవ్వడానికి, అవుట్‌లైన్ ఏయడానికి కూడాను. నేను పైన కన్ను దగ్గర మళ్ళీ కొంచెం బ్లాక్ అప్లై చేశాను చూడండి. బ్లాక్ అప్లై చేసి ముక్కు కూడా బ్లాక్ ఇస్తున్నాను నేను. మీరు యాజ్ ఇట్ ఈజ్ అలాగా మనం వేసే విధానం పర్ఫెక్ట్‌గా చూసుకొని వేస్తే గనక మనం ఎలా ఉందో డ్రా చేసిన బర్డ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేస్తుందండి. మీరు వేసే కలర్ కాంబినేషన్స్ అయ్యి కూడా కొంచెం అబ్జర్వ్ చేసి వేయండి. కొంతమంది బ్రష్‌లు ఏ సైజ్ తీసుకోవాలి మేడం? ఏ సైజ్ వాడాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఫస్ట్ సెక్షన్ నుంచి కూడా మిస్ అవ్వకుండా మీరు అన్ని సెక్షన్స్ కూడా గాని చూస్తే గనక మీకు ఏ ఫ్లవర్‌కి ఏ సైజ్ వాడేమన్నది ఇప్పటివరకు అర్థమైపోతుందండి. అందుకని తప్పకుండా ఒకసారి ఫస్ట్ సెక్షన్ నుంచి మీరు వేసినా వేయకపోయినా మీరు ఒకసారి సెక్షన్స్ అన్నీ కూడా చూడండి. చూస్తే గనక నేను ఏ కలర్ ఎలా వాడాను, ఏ సెక్షన్‌కి ఏ బ్రష్ వాడాను అనేది మీకు అర్థమవుతుంది. మీరు బ్రష్‌లు గాని, పెయింటింగ్ బాటిల్స్ కానీ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే గనక నేను లింక్ కిందన ఇస్తున్నానండి. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఒక బర్డే వేసి చూపిస్తున్నానండి. మీకు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ రెండో బర్డ్ కూడా మీరు అలాగే వేసేసుకోండి. నేనైతే ఒకటే చూపిస్తున్నాను. ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువైపోతుంది కదండీ! నేను మళ్ళీ బ్లూ కలర్ తీసుకున్నానండి. డార్క్ బ్లూ కలరు. మనం ఎప్పుడైతే పైన వైటు, బ్లూ కలర్ ఎలా మెల్ట్ చేసామో దాని మీద సన్నగా డార్క్ బ్లూ కలర్ స్ట్రోక్ ఇస్తున్నాను. మీరు జూమ్ చేసి నేను ఎలా స్ట్రోక్ ఇస్తున్నాను అన్నది కొంచెం స్క్రీన్ పెద్దది చేసుకొని చూసి వెయ్యండి. యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను రెడ్ కలర్ తీసుకున్నానండి మళ్ళీని. నేను ఈ నార్మల్ కలర్స్ తీసుకుంటున్నాను మళ్ళీ నేను. ముందు మెటాలిక్ కలర్స్ అన్నీ కూడా అప్లై చేశాను. నార్మల్ కలర్స్ స్ట్రోక్ ఇస్తున్నానండి. నార్మల్ కలర్స్ కొంచెం బ్రైట్‌గా కనిపిస్తాయి కదా! నార్మల్ కలర్ స్ట్రోక్ ఇచ్చామంటే గనక బర్డ్ ఫినిషింగ్ చాలా బాగా కనిపిస్తుందండి. మీరు అబ్జర్వ్ చేయండి. మీకే అర్థమైపోతుంది. చూసారండి నేను ఎలా స్ట్రోక్ ఇస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అలాగే స్ట్రోక్ ఇవ్వండి. అంటే మనము పైన స్ట్రోక్ చూస్తే లోపల మనం ఫిల్లింగ్ చేసింది కనిపించదండి. మనకి బర్డ్ ఫినిషింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ బయట ఎలా చూస్తామో అలా కనిపిస్తాయి. అది నేను యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ స్ట్రోక్ ఇస్తున్నాను. అది నార్మల్ కలరే ఇస్తున్నానండి. సాఫ్ గ్రీన్ ఇస్తున్నాను స్ట్రోక్ మళ్ళీని. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇవ్వండి. అంటే మీరు ఫిల్లింగ్ చేసేసి, మెల్టింగ్ చేసేసి బర్డ్ వదిలేయొద్దు. చిన్నగా పైన సన్నగా మీరు స్ట్రోక్ ఇచ్చారంటే గనక నేచురల్ బర్డ్స్ కింద కనిపిస్తాయండి. అలా వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను బ్లాక్ తీసుకున్నానండి. నార్మల్ బ్లాక్ తీసుకొని బ్లాక్ కూడా పైన బర్డ్ పైన మొత్తానికి అక్కడక్కడ బ్లాక్ స్ట్రోక్ ఇస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం నేను స్పీడ్ పెట్టేశానండి. మీరు ఆఫ్ చేసుకొని ఒకసారి స్క్రీన్ ఆఫ్ చేసుకొని వేయండి. వేస్తే గనక మీకు అర్థమవుతుంది. కాటన్ శారీస్‌కి గాని, కాటన్ బ్లౌజులకి గాని పెయింటింగ్ చేద్దామనుకుంటే గనక నార్మల్ కలర్స్ వాడేసుకోవచ్చండి. వాటికి మెటాలిక్ కలర్స్ అవసరం లేదు. మీరు మెటాలిక్ కలర్ వేసినా కూడా అది స్ట్రోక్ నీట్‌గా కనిపించదు. నార్మల్ కలర్ అయితేనే దానికి స్ట్రోక్ బాగా కనిపిస్తుంది. మన ఎస్ఆర్ ఆర్టిస్ట్రీ ఛానల్‌లో పెయింటింగ్స్, బ్యూటీ టిప్స్ మీకు అర్థమవుతున్నాయి కదండీ! నేను అర్థమయ్యేలాగా చెప్తున్నానని అనుకుంటున్నాను నేను. మరి మీకు నచ్చి అర్థమైతే గనక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ కూడా నాకు మంచి మోటివేషన్ కింద ఉంటుంది కదా! అందుకని తప్పకుండా లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను నేను. వాళ్ళు కూడా బ్యూటీ సెక్షన్‌లో వాళ్ళకి కావాల్సిన టిప్స్ ఏమన్నా ఉంటే గనక చూసుకుంటారు కదండీ! వాళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్యూర్ చేసుకుంటారు కదా! అందుకని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు.
మీలో ఎవరికైనా సరే హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక నన్ను కామెంట్లో అడగండి. తప్పకుండా మీకు నేను చెప్తానండి. ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ప్రాబ్లం ఎలా క్యూర్ చేసుకోవాలన్న దానికి మీకు సజెషన్ చెప్తాను, లేదంటే టిప్స్ చెప్తానండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, చాలామంది పిల్లలు ఇంట్లో బాగా అల్లరి చేస్తూ ఆడుతూ ఉంటారు కదా. వాళ్ళకి బోర్ కొట్టకుండా ఒక పని చేయండి. బుక్ స్టోర్కి వెళ్ళి వైట్ షార్ట్స్, స్కెచ్ పెన్స్ తీసుకురండి. మనం స్టార్టింగ్ నుంచి పెయింటింగ్ ఎలా వేసామో అలాగా వాళ్ళని పెన్సిల్తో డ్రా చేసి దాని మీద స్కెచ్ పెన్తోని డ్రాయింగ్ చేయమనండి. మనం ఏ ఫ్లవర్స్ వేస్తున్నామో అలా డ్రాయింగ్ చేయమనండి. వాళ్ళకి డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుందండి. పెయింటింగ్ అంటే ఏంటి, డ్రాయింగ్ అంటే ఏంటి అని అర్థమవుతుందండి. స్కెచ్ పెన్తో వేస్తే కనుక మనం వేసే ఫ్లవర్స్ కూడా డ్రాయింగ్ లాగానే అనిపిస్తాయి కాబట్టి వాళ్ళకి కొంచెం అర్థమయ్యి ఇంకా ముందు ముందు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మీకు ఇంట్లో బోరు కొట్టకుండా వాళ్ళకి కనీసం డైలీ ఒక 1 అవర్ అయినా సరే ఇలా మనం వేస్తున్న ఫ్లవర్స్ అన్నీ కూడా డ్రా చేయించండి వాళ్ళతోని. చేస్తే కనుక వాళ్ళు కూడా మిమ్మల్ని కొంచెం వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు. 1 గంట అయినా సరే మీ ఇల్లు సైలెంట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ పని అయితే చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మరి బర్డ్ పెయింటింగ్ ఎలా వేస్తున్నామో అర్థమైంది కదండి మీకు. కొంచెం క్లారిటీ వచ్చింది కదా పెయింటింగ్ ఎలా చేసామన్నది. ఈ బర్డ్ పెయింటింగ్ మనకి బ్యాక్ సైడ్ బోట్ నెక్ బ్లౌజ్కి బాగుంటుందండి. ఇది డీప్ నెక్కి అయితే బాగోదు. నేను బోట్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేటట్టు వేసానండి. ఇది మీరు డీప్ నెక్ వేసుకోవాలంటే కనుక అన్ని కాకుండా ఒక బర్డ్ మాత్రమే వేసుకొని చిన్న ఫ్లవర్ 1 సైడ్ వచ్చేటట్టు వేస్తే కనుక సరిపోతుందండి. ఇలా బోట్ నెక్ కుట్టించుకున్న వాళ్ళకి ఇలా వేసుకొని, డీప్ నెక్ కుట్టించుకున్న వాళ్ళకి 1 సైడ్ ఒక బర్డ్ మాత్రమే వేస్తే కనుక అది లుక్ బాగా కనిపిస్తుంది. దానికి 2 బర్డ్స్ వేయాల్సిన అవసరం లేదండి, సింగిల్ వేస్తే సరిపోతుంది. మనము ఏ పెయింటింగ్ చేసినా కూడా ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ మిస్టేక్ చేసినా కూడా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఇచ్చేసామంటే కనుక ఆ మిస్టేక్ అన్నది కనిపించదు. మనం ఫ్లవర్ వేసినా, బర్డ్స్ వేసినా, ఇంకొకటి వేసినా ఖచ్చితంగా మనకి ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఫినిషింగ్ మాత్రం మిస్ అవ్వద్దు. నేను బర్డ్ కంప్లీట్ చేసేసానండి. బర్డ్ కంప్లీట్ చేసేసిన తర్వాత కన్నుకి చాలా తక్కువ అంటే చాలా తక్కువ, అంటే 000 బ్రష్ తీసుకొని చివర అంటున్నట్టు కన్ను చివర తీసుకొని సన్నగా లైన్ ఇచ్చాను చూడండి. అది మీరు జూమ్ చేసి నేను ఎలా వేసాను అన్నది మీరు ఒకసారి స్క్రీన్ పెద్ద చేసుకొని చూసుకొని అప్పుడు మాత్రమే కన్ను వేయండి. అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది ఫినిషింగ్. బర్డ్ ముక్కు చివరి నుంచి కూడా మధ్యలో సన్నగా వైట్ లైన్ కింద ఇవ్వండి. అది న్యాచురల్ లుక్ అనిపిస్తుందండి. బర్డ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూడండి. నీట్గా మొత్తం 2 బర్డ్స్ నేను కంప్లీట్ చేసేసాను. చూసారండి కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో కదా. మీకు నచ్చిందా? మరి ఇలాగే వేయడానికి ట్రై చేస్తారా? కష్టం అనుకోకుండా తప్పకుండా వేయండి, మీకు వస్తుంది. మీ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, మీరు వేసిన సాటిస్ఫాక్షను. సరేనండి, నేను నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. సర్వేజన సుఖనో భవంతు.